మన తెలంగాణ స్టేట్కి బీచ్ ఉందో లేదో కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్లో. హాయ్, ఇదే బీచ్ అనుకుంటున్నారు? మనం గుజరాత్లోని అరేబియన్ సీలో బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్ నేమ్ అయితే నాగోవా బీచ్. సేమ్ గోవాలానే ఉంది. గోవాలో ఉండే వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ అనుకోకుండా కొన్ని అడ్వెంచర్స్ అయితే చేశాను. బలవంతంగా నాతో కూడా వాటర్ స్పోర్ట్స్ ఆడిపించారు మా వాళ్ళు. సముద్రం అలలకే భయపడే నాతో సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి వదిలేశారు. చాలా భయం వేసింది. వీడియో అయితే చాలా థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే నా ప్రతి వీడియోలో ఏదో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. రీసెంట్గా మేమైతే శ్రీశైలం విజిట్ చేసాము. అక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ నది ఏ నది అని, వాటర్ ఎక్కడి నుంచి వస్తాయని, అలా చాలా శ్రీశైలం ప్రాజెక్ట్ని యూజ్ చేసుకొని పవర్ ఎలా జనరేట్ చేస్తారని కూడా వీడియోలో షేర్ చేశాను. మీకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే వీడియో లింక్ అయితే షేర్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఈ అరేబియన్ సీ గురించి మొత్తం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ అరేబియన్ సీని ఎక్కువ భాగం గుజరాత్లో చూడవచ్చు. గుజరాత్ చుట్టూ అయితే ఈ అరేబియన్ సీ ఉంటుంది. అలానే కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఈ అరేబియన్ సీని చూడవచ్చు. మన తండేల్ మూవీ నాగ చైతన్య సాయి పల్లవి మూవీ ఉంది కదా, ఆ మూవీలో నాగ చైతన్య ఫిషింగ్ కోసమని గుజరాత్ వస్తాడు కదా, అది ఈ సీనే. తప్పోయి బార్డర్ దాటేసి పాకిస్తాన్ వెళ్ళిపోతాడు. ఈ సీ ఇండియన్ బార్డర్ దాటామంటే పాకిస్తాన్, ఇరాన్ కంట్రీస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అలా ఈ సీ అదే మన ఆంధ్రాకి వచ్చామంటే బంగాళాఖాతాన్ని చూడవచ్చు, బే ఆఫ్ బెంగాల్. మన శ్రీహరికోట, నెల్లూరు తీరాల్లో అయితే బంగాళాఖాతాన్ని చూడవచ్చు. మీకు ఈ సముద్రం విషయాలు కొంచెమైనా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇక్కడైతే మనం అరేబియన్ సీ, మన ఆంధ్ర వైపు అయితే బంగాళాఖాతము. మన వరద వాటర్ అన్నీ వచ్చేసి మన బంగాళాఖాతంలో అయితే కలుస్తాయి. పైనుంచి వచ్చి వరద వాటర్ అన్నీ మన బంగాళాఖాతంలోనే కలిసిపోతాయి. మన ఇండియాలో ఉన్న 2 సముద్రాలు ఇవే, అరేబియన్ సీ అండ్ బంగాళాఖాతము. గుజరాత్ వైపు అయితే అరేబియన్ సీ, మన ఆంధ్ర, తమిళనాడుకి అయితే బంగాళాఖాతం బీచెస్ అయితే చూడవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఫన్ఫుల్ ఉంటుంది. ఎవరో ఎంత గట్టిగా పిలుస్తున్నారు అనుకుంటున్నారా? మా అమ్మమ్మ మా తమ్ముడిని బట్టలు చేంజ్ చేసుకుని వెళ్ళండిరా అని కేకలు పెడుతుంది. మేము సోమనాథ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాం బీచ్కి. ఇంకా డ్రెస్సులు ఏం చేంజ్ చేసుకోలేదు. డ్రెస్సులు పాడైపోతాయి, డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళండి అని పిలుస్తుంది. మన వాళ్ళు అంత టైం లేక ఇంక పరిగెట్టిపోతున్నారు లోపలికి. ఇదైతే మన సైడ్ బీచ్ లాగా శాండ్ లేదు, అంతా ఎందుకు గచ్చు వేసినట్టు, ఫ్లోర్ వేసినట్టు ఉంది, మొత్తం సిమెంట్ తోటి. మన వాళ్ళు ఎంత స్పీడ్తో వెళ్ళారో అంత స్పీడ్గా వెళ్ళి బొక్కబోర్లు పడ్డారు హోల్లో. ఇక్కడైతే బీచ్ తీరంలో చిన్న చిన్న హోల్స్ చేసి పెట్టారు మోకాళ్ళ లోతున, కాళ్ళు లోపల పెట్టుకొని కూర్చోవడానికంట. మాకు అది తెలియక వెళ్ళి దాంట్లో పడ్డాము. కొంతలోని ఫోన్లు వరకునే పడతాయి. ఇక మా అమ్మమ్మ కామెడీ, ఏందమ్మా ఈ గుంటలు తీసి పెట్టారు అని తిడుతుంది. చూసారా, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే చేసి పెట్టారు సిమెంట్తో. తెలియకుండా వచ్చి దాంట్లో 2 కాళ్ళు పెట్టేసి ఒకరి మీద ఒకరు పడ్డారు.
ఆ దెబ్బతో మా చిన్న పాప అయితే బాగా భయపడిపోయింది, ఇంకెళ్ళట్లేదు. పెద్ద పాప తమ్ముడు మరదలు అయితే లోపలికి వెళ్ళి కలలతో ఆడుకుంటున్నారు. ఇక మా తమ్ముడైతే నన్ను కూడా పిలుస్తున్నాడు రా అని, కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. మా అమ్మమ్మ అయితే పరిగెట్టిపోతుంది నేను రానని. రాత్రి మావు పట్టుకుంటుంది. చిన్న పాప కూడా ధైర్యం చేసి వెళ్ళింది లోపలికి. ఇద్దరు మామయ్య ఒళ్ళో కూర్చొని ఇంక ఎంజాయ్ చేస్తున్నారు నీళ్ళు జల్లుకుంటూ. వాటర్ అయితే చాలా సాల్టీగా ఉన్నాయి, కళ్ళల్లో పెడితే మంట. జుట్టు పైకి మంట. మా తమ్ముడు ఒక్కడైతే లోపలికి వెళ్ళిపోయాడు, కానీ పాప ఉండడంతో అక్కడే ఇంక అడ్జస్ట్ అయ్యి ఉంటున్నారు, లోపలికి వెళ్ళాలని చూస్తున్నారు. ఇక వీడియో తీయమని మా ఆయనకైతే ఇచ్చేసి నేను కూడా వెళ్ళాను కొంచెం సేపు ఎంజాయ్ చేద్దామని. కూర్చొని ఇంకా అలల తాగిడికి ఇంకా అలా కూర్చొని ఉండాలనిపిస్తుంది, కానీ చీకటి పడుతుంది. వాటర్ గేమ్స్ ఏమన్నా ఆడదామని చూస్తున్నాం, ఏమైనా ఎక్కుదామని. నాకైతే చిన్నప్పటి నుంచి వాటర్ అంటే చాలా భయం. చిన్నప్పుడు చెరువు దగ్గర కాలువలో కొట్టుకుపోయాను చిన్న వయసులో. అప్పటి నుంచి వాటర్ అంటే చాలా భయము. ఈ బీచ్ల్లో పిల్లల్ని అయితే అస్సలు చెయ్యి వదిలిపెట్టకూడదు, పట్టుకొని ఉండాలి. వాటర్ నుంచి అయితే బయటకు వచ్చేసాము, ఇంకా వాటర్ స్పోర్ట్స్ ఆడదామని, ఏమైనా చిన్నవి ఎక్కుదామని ప్లాన్ చేస్తున్నాము. నన్ను అయితే ఏమి ఎక్కియొద్దు, వీడియో తీస్తాను మీ అందరిని అని చెప్పాను. మా తమ్ముడు మా వారు అయితే ఏమేమి గేమ్స్ ఉన్నాయని చూడడానికి, టికెట్స్ ప్రైస్ ఎంత ఉన్నాయని చూడడానికి వెళ్ళారు. నేను ఇక్కడ చూస్తున్నాను బోట్స్ ఎలా ఉన్నాయని ఈ వీడియో తీస్తున్నాను. ఇవైతే స్పీడ్ బోట్స్, కొంచెం ఒడ్డునే తిప్పుతారు, వీటిని లోపలికి తీసుకెళ్లరు. ఇవైతే కొంచెం భయం వేయకుండా ఉంటుంది. వీటిల్లో అన్నిటికన్నా వాటర్ బైక్ చిన్నది. నేనైతే వాటర్ బైక్ ఎక్కుదాం అనుకుంటున్నాను, అది వెళ్తుంది కదా వాటర్ బైక్ అది. మరి మన వాళ్ళు ఏ టికెట్ తీసుకున్నారో ఏమో వెళ్ళి చూడాలి. ఇవైతే ఇక్కడున్న రైడ్స్ కాస్ట్ అన్ని ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చారు, మనం ఏది తీసుకున్నాము. మరి మా వాళ్ళు ఏది తీసుకుంటున్నారో చూద్దామని వెళ్తున్నాను. ఎంత అంటారా, ఎంత టికెట్? టికెట్
ఎంత నేను వద్దంటానని టికెట్ ప్రైస్ చెప్పట్లే వీళ్ళు. ఇక మా మరదలైతే పారాసైలింగ్ తీసుకున్నాం వదిన అన్నది. నేనైతే షాక్, ఏదో జోక్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఉన్న వాటిల్లో అదే కాస్ట్ 1000 రూపీస్ ఈచ్ వన్ ఒకటి వచ్చి 1000 రూపీస్. అందరికైతే సేఫ్టీ జాకెట్స్ అయితే వేస్తున్నారు. వీళ్ళు ఇంకా నిజంగా చేస్తున్నారో జోక్ చేస్తున్నారో అయితే నేనైతే ఇంకా షాక్లో ఉన్నాను. రాత్రి చూడు నాలాగా భయపడుతుంది. సముద్రం అంత ఈత కొట్టైంది తీసుకొస్తాడు బయటికి అంటే. గాను నీకేం పాప ఇచ్చిండు. ఇక్కడ మా చిన్న పాప సైజు కోసం వెతుకుతున్నారు. నా భయం వేస్తుంది నిజంగా అసలు. మేకపిల్లకి దండేసి తీసుకెళ్తారు చూడండి, అలా అయితే అనిపిస్తుంది నాకు. చాలా భయం వేస్తుంది. అక్కడన్నా ఆపి వెళ్ళకుండా కూర్చుందాంలేని వెళ్ళిపోతున్నాను. మేము ఉంటాలి, మీరు వెళ్ళండి. ఎక్కడ కూర్చో వెళ్ళు. డన్. ఏది రాత్రి నిల్చోబెట్టుకుంటా రాత్రి నా దగ్గర రాత్రి ఏంద్రా నిజమా? నేను రాను నిజంగా. నేను రానయ్యా, 2 సార్లు నువ్వే వెళ్ళు. 2 సార్లు
ఫోన్ కింద పడుతుంది. ఇలాంటి వాడు కావాలని ఇచ్చేది నిజంగా. ఇంకోటి బనానా రెడ్డి అని ఒకటి ఉంది, దాన్ని పట్టుకుని అడుగుతూ శివ చూసాడు ఒకసారి కింద పడ్డాడు. మరి ఎట్ట వచ్చిండు ఆయన వచ్చాయని స్విమ్మింగ్ కింద మళ్ళీ ఆడే భయపడి అసలు నీళ్ళు తాగి పెద్దది ఇది, చిన్నది ఏడు ఉండొచ్చా మేము? ఊరకు అడుగుచ్చు అయితే ఏం కాదు. సరే ఏం కాదులే, ఇది వేసి నేను కొనగొడకుండా ఇప్పుడైతే ఈ చిన్న బోట్లో నుంచి పెద్ద బోట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. ఆ పెద్ద బోట్లో అయితే ఇంకా మన పారాసైలింగ్ ఆ బోట్లో జరుగుతుంది. బోట్లు రెండు అయితే మ్యాచ్ అవ్వట్లేదు, రెండు ఊగిపోతున్నాయి, ఎక్కడానికే భయపడుతుంటాం. ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయ్యాయి, ఆ ఊపడం కొంచెం తగ్గింది. పెద్ద బోట్లోకి అయితే ఎక్కేసాము. మా ఆయన లాస్ట్లో వెళ్దాంలే అంటున్నాడు. రెడీ చేసుకుంటున్నారు పారాషూట్ పైకి. అందరూ ఒక్కొక్కరిని లైన్లో అయితే పంపిస్తారు. బాగా సముద్రం మిడిల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ అలలు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. చాలా బీచ్ నుంచి మనం చాలా దూరం లోపలికి అయితే వచ్చేసాము. ఇక మా తమ్ముడైతే ఈ వీడియో యూట్యూబ్లో పెట్టు, నీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి అంటున్నాడు. నాకైతే అలా లేదు, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే చాలు స్వామి అనిపించింది. ఇక మనం అటు ఇటు చూసేలోపు వీళ్ళైతే రెడీ చేసేసారు పారాసైలింగ్ని. ఒక్కొక్కరిని 1 by 1 పంపించేస్తారు. సముద్రం మిడిల్లోకి అయితే తీసుకొచ్చారు. ఒకవేళ కింద పడిపోతే ఇంకెళ్ళి పాకిస్తాన్లో వెళ్తాము. ఇక్కడైతే ఫస్ట్ ఒక పాప వెళ్తుంది వాళ్ళ డాడీ తోటి. నాలా చాలా భయపడి ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంది. నేను కూడా బయటికి ఆడట్లేదు కానీ నాది అదే ఫీలింగ్ సేమ్. పాపనైతే క్లాప్స్ పెట్టి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. పాప అయితే పారాషూట్ అయితే బాగా పైకి వెళ్ళడానికి బోట్ అయితే చాలా స్పీడ్తో వెళ్తుంది. వాటర్ అంతా వచ్చి ఫోన్ మీద పడుతుంది. ఫోన్ అయితే లోపల పెట్టేస్తున్నాను నేను, ఫోన్ ఖరాబ్ అయిపోద్దని. ఇంకా మా ఆయన వెళ్తున్నాడు ఫస్ట్, డేర్ అండ్ డాష్ వెళ్ళిపోతుండు, పైకి వెళ్ళిపోతుండు. అసలు ఇది కనిపెట్టిన వాళ్ళని అనుకోవాలి, ఆకాశానికి తాడేసి పైకి లాగినట్టుంది. ఎప్పుడు సినిమాల్లో చూడడం తప్ప రియల్గా ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయడం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తానని అసలు కల్లో కూడా అనుకోలేదు. అలా ఒక్కోసారి మన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ జరుగుతుంటాయి. ఇలా వీళ్ళకి ఇంకా పైకి వెళ్ళిన థ్రిల్ ఇంకా సరిపోవట్లేదంట. మళ్ళీ కిందకి దింపి వాటర్లో డిప్ చేయమని అడిగారు. ఇలా వాటర్లో డిప్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా 200 అయితే పే చేయాలి. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసింది ఏమో మనుషులకి. నా పాడేసిలా నా పాడేసి कोई दिक्कत नहीं, थोड़ा मजा करना। नहीं
పైకి వెళ్ళా కిందకు చూడు టెన్షన్ వచ్చింది అది కూడా ఇప్పుడైతే మా మరదలు వెళ్తుంది. ఈ అమ్మాయికి కూడా ధైర్యం ఎక్కువే. थोड़ा ज्यादा हो गया गाना वस्तावा ఇంకొంచెం వంచితే పారాసైలింగ్ కింద వాటర్లో పడిపోయేలాగా ఉంది. అందుకే ఇంక పైకి లేపేస్తున్నారు. అది చూడు ఎంత ఫ్లిప్ అవుతుందో. ఇంకా బోట్లో అందరూ అయిపోయారు. అందరు ఎక్కేసి పైకి ఎగిరారు. ఇంక నేనే లాస్ట్. మా ఆయన ఇంకా మోటివేట్ చేసి చేసి ఇంకా లాస్ట్లో ఇంకా బలవంతంగా అయితే ఎక్కిచ్చేసారు నన్ను. 1000 వేస్ట్ అవుతాయి అని నన్ను ఈ గాల్లోకి అయితే ఎగరేస్తున్నారు. ఎగిరేటప్పుడు కొంచెం భయం వేసింది, కానీ ఇంకా పైకి పూర్తిగా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కుర్చీలో చైర్లో కూర్చున్నట్టే అనిపించింది. ఇంకేటు అటు ఇటు కదలకుండా పైన ఉంది. అంత భయం అయితే అనిపించలేదు. నేను భయపడినంత ఏమంత లేదు అక్కడ. కానీ ఇలాంటి థింగ్స్ నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి ఎక్కి థ్రిల్ చేస్తానని. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. అస్సలు మనం మన లైఫ్లో ఇది చేయలేము అనుకుంటాం చూడు, అవి సడన్గా జరుగుతాయి. ఇంకా వాటిని ఎంజాయ్ చేయడమే మనము. నేనే లాస్ట్ ఎక్కడంతో ఇంకా చీకటి కూడా పడిపోతుంది. ఆల్మోస్ట్ 7 అయిపోయింది టైము. గుజరాత్లో అయితే చీకటి చాలా లేట్ అవుతుంది. చీకటి పడేలోపు 8 అయిపోతుంది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళనైతే అక్కడ ఒడ్డు నుంచేసి చాలా లేట్ అయిపోయింది. మా అమ్మమ్మ అక్కడ ఇంకా టెన్షన్ పడుతుండాలి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా అని. మేమేదో చిన్న బోట్ ఎక్కిస్తారనుకుంటే వచ్చి ఇంకా సముద్రం మిడిల్లోకి అయితే తీసుకొచ్చారు. చాలా లేట్ అయిపోయింది. ఈ సమ్మర్ హాలిడేస్కి అయితే మా తమ్ముడు మర్చిపోని లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాడు, మర్చిపోని జ్ఞాపకాలను అయితే ఇచ్చాడు మాకు. మీ సమ్మర్ హాలిడేస్ ఎలా గడిచాయో చెప్పండి.